ఏంటి మహిమా పొద్దు పొద్దునే డబ్బులు తెగలెక్క పెట్టేస్తున్నా. నాకు గనక జాబ్ వస్తే మొట్టమొదటి నెల జీతాన్ని వీళ్ళకి కానుకగా ఇవ్వాలి అని అయితే నేను మొక్కుబడి చేసుకున్నాను. నాకు జాబ్ వచ్చింది, మొదటి నెల శాలరీ కూడా వచ్చింది. ఈ జాబ్ రావడానికి నేను ఎంతో కష్టపడ్డాను, ఎన్నో అప్పులు ఉన్నాయి కదా దీవెన. అందుకని ఈ ఒక్క నెల డబ్బులు ఖర్చు పెట్టేసుకుని వచ్చే నెల దేవునికి కానుకగా ఇద్దామని చెప్పేసి కూర్చొని ఆలోచిస్తున్నాను. అదేంటి మహిమా అలా మాట్లాడుతున్నావు? మొక్కుకునే ముందు నీకు అప్పులు గుర్తు రాలేదా? నువ్వు బైబిల్ చదువుతున్నావా? ఒకవేళ దేవునికి మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడి తీర్చడానికి తడవ చేయకూడదని, ఒకవేళ నువ్వు మొక్కుకుని దాన్ని తీర్చాలా నేను అని విచారించావనుకో అది నీకు ఉరియొగుతుందని, మొక్కుకుని చెల్లింపకుండడం కంటే మొక్కుకొనకుండా ఉండడమే మేలని, ఇలాంటి విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు కదా దేవుడు. మొక్కుకునే ముందు ఈ విషయాలు ఏం గుర్తు రాలేదా? మొక్కుకుని తీర్చకపోతే అదంతా పాపము. విషయాన్ని గుర్తు పెట్టుకో మహిమ. ఈ రోజు నువ్వు నీ చేతిలో ఉన్న డబ్బులను చూసి చాలా ఆనందపడుతున్నావు, కానీ మొక్కుకున్నది తీర్చకుండా నువ్వేం చేసినా దగ్గర నుండి డబ్బులను ఎలా రాబట్టుకోవాలనే విషయం దేవునికి తెలుసు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో.